హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో పూరి ప్లస్ శనగల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పూరి పిండికి రెడీ పెట్టుకున్నాను, శనగలు ఉడకడానికి పెట్టినాను. ఇంకా కావాల్సిన పదార్థాలు కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకొని మసాలా రుబ్బుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ మనం కర్రీకి ఫ్రై చేసుకోవడానికి కూడా టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్లో కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మిక్సీ పట్టుకోవడానికి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా, సో అలా అనమాట. ఇంకా అందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట నిజంగా. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అనమాట. సో ఇంకా అది ఫ్రై అయింది, పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టుకోవడానికి. ఇంకా ఆయిల్లో మనం మంచిగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఇంకా పొద్దున్న చాలా హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా పని అయితే. ఎందుకంటే అందరికీ బాక్స్ పెట్టాలి, పిల్లలకి బాక్స్ పెట్టాలి. సో అలా అనమాట. కానీ యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్ డైలాగ్. తమిళ్లో ఒక డైలాగ్ ఉంది కదండి, స్టవ్వోడ సமைக்கும்போது లవ్వోడ సமைంగే, సుమారా ఇరుక్கிறது సமையல் కూడా సూపర్ ఇరుக்கும் ఎఫ్డి. సో అలా అనమాట. సో ఇంకా అది ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. సో ఇంకా అది కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. సూపర్ ఉందన్నమాట ఈరోజు పూరి ప్లస్ శనగల కర్రీ. ఇంకా పూరి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మా సార్కి బాక్స్ పెడుతున్నాను. సో మా సార్కి కూడా బాక్స్ కట్టేశాను. రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో పూరి ప్లస్ శనగల కర్రీ ఎలా ఉందో ట్రై చేయండి. బాయ్.